భవనాన్ని అద్దెకు తీసుకుని దర్జాగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ భవన యజమానులను ముప్పుతిప్పలు పెడుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. 1,00,000 చదరపు అడుగుల్లో నిర్మించిన భవంతిని అద్దెకు తీసుకున్న ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ 1 నెల 2 నెలలు కాదు, ఏకంగా 28 నెలలు అద్దె ఇవ్వలేదు. దీంతో భవన యజమానులు లబోదిబోమంటున్నారు. విద్యా సంస్థ వైఖరిని నిరసిస్తూ భవన కుటుంబం సభ్యులు ప్లకార్డులు చేతపట్టుకుని ఆందోళనకు దిగారు. విశాఖ నగర శివారులోని బోయపాలెంలో ఎస్ఆర్ విద్యా సంస్థల పేరిట కళాశాల నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ రోహిణి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కళాశాల నిర్వహిస్తోంది. కళాశాల యాజమాన్యం అద్దె చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని భవన యజమానులు బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ, మాధవి, కోటేశ్వరరావు తదితరులు విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో కళాశాలకు అద్దెకు ఇచ్చామని, మొదట్లో అద్దె బాగానే ఇచ్చేవారని, ఆ తర్వాత సక్రమంగా ఇవ్వటం లేదని చెప్పారు. 28 నెలలు అద్దె బకాయి ఉన్నారని, దాదాపు 3 కోట్ల రూపాయలు వారు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఎప్పుడు అద్దె అడిగినా సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. అద్దె ఇవ్వకపోతే తమకు చావే శరణ్యమని కంటతడి పెట్టారు. ఎటువంటి రెంట్స్కి మేము లీజుకి కానీ ఇవ్వలేదు. యాక్చువల్గా వచ్చింది రోహిణి ఎడ్యూ సర్వీసెస్ అన్నది రోహిణి ఎడ్యూ సర్వీసెస్, ఇదో రోహిణి ఎడ్యూ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఫామ్. అది 2020లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఫిబ్రవరి నెలలోనే. కానీ వీళ్ళకి గతంలో కూడా వీళ్ళకి వేరే రికార్డు ఉంది. వాళ్ళు కొత్త ఫారం ఓపెన్ చేస్తున్నారు. మనకు కొత్త ఫారం పాత ఫారం కాదు. ఒక పార్టీ మన దగ్గరికి వచ్చాడు, వాళ్ళకి మనకి నప్పింది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకుని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డాం. మేము ఇష్టపడిన తర్వాతే మేము అడ్వాన్సెస్ తీసుకున్నాము. అప్పుడు ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు వాళ్ళకి వివరంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని అగ్రిమెంట్లో, సార్ మేము అనేది ఒక సంస్థ మాది, మేము డైరెక్ట్గా మేము కాలేజ్ మెయింటైన్ చేయలేము, కాబట్టి మా సిస్టర్ కన్సర్న్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ కాలేజ్ అని చెప్పి అకాడమీ ఉంది, దానికి మేము సబ్లీజ్ ఇచ్చుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. అంటే మేము కూడా ఒక మంచితనంగా వాళ్ళకి మనకి ఉన్న రేపో 20 ఏళ్ళకని మేము అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి మా ఇద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడాలని మేము కూడా, మీరు ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీకి తప్ప వేరే ఎవరికి ఇచ్చినా మీ అగ్రిమెంట్ రద్దు అయిపోతుంది, వాళ్ళు ఒక్కరికి మీరు ఇచ్చుకోవచ్చు అని మేము వాళ్ళకి దాంట్లోనే నోట్ చేసి ఇస్తూ వాళ్ళకు మాట అన్నాము. ఎస్ఆర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మీరు ఎప్పుడైతే అగ్రిమెంట్ సబ్లీజ్ రాసినప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మా సంతకాలు కూడా తీసుకోండి అని. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఏ సంతకాలు మా దగ్గర తీసుకోలేదు. వాళ్ళ సొంతంగా వాళ్ళు రాసేసుకున్నారు, వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, వాళ్ళు బిల్డింగ్ మెయింటైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చేసుకుంటున్నారు. కానీ మా రెంటలు అడిగేసరికి ఎప్పుడు రెంట్ అడిగినా, ఇప్పుడు మేము 15-20 మెయిల్స్ పెట్టాము ఎవరికి, లోకల్లో ఎవరైతే ఉన్నారో ఆయనకి, ఎప్పుడు మేము రెంట్ అడిగినా సరే నీకు అది బాగలేదు, ఇది బాగలేదు ఫోటోలు తీసి ఆ ఫోటోలు మాకు పెట్టి పైనుంచి వర్షం పడిపోతుంది, లేకపోతే సైడ్ నుంచి వాటర్ బాగాలేదు, లీకేజ్ బాగాలేదు, పైప్ లైన్ బాగాలేదు, ఇలా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మేము చేయిస్తాం, ఇది మా బాధ్యత, బిల్డింగ్ మాది, మీకు అద్దెకిచ్చాం, ఇవన్నీ మేము చేయిస్తాము. బట్ అదే టైం ఇప్పుడు 7 నెలలు బాకీ ఉంది, ఒక 4 నెలలు రిలీజ్ చేయండి అలా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 10 నెలలు అయిన తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయితే కొన్ని 10 నెలలు ఉంది, ఇవాళ ఒక 6 నెలలు రిలీజ్ చేయండి. అలా ప్రతిసారి కూడా మేము కొంత రిలీజ్ చేస్తూ ఉంటేనే మేము చేయగలుగుతాము. మీరు మా ఫండ్ ఏదైతే ఉందో మాకు ఇస్తూ ఉండండి, మీ పని ఏదో చేయించుకోండి అని మేము ఏ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పని చేయని ఈ రోజుకు కూడా మేము అంటలేదు. వాళ్ళ పని మాకు అప్పచెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉంది. కారణం మేము ఒక అగ్రిమెంట్ ఇచ్చాం వాళ్ళకి, దానికి అగ్రిమెంట్కి మనం రెస్పెక్ట్, గౌరవం పూర్తిగా ఇవ్వాలి. అగ్రిమెంట్లో లోపాలు కొద్దిగా జరిగితే అటు టెనెంట్ కూర్చోవాలా, మేము కూర్చొని దాని సమస్య పరిష్కరించుకోవాలా. బట్ 3 సంవత్సరాలు అయింది, మేము ఎవరికి ఇచ్చామో మాకే తెలియదు ఇప్పటికేను. ఆ ఓనర్స్ ఎవరైతే ముఖం కూడా చూడలేదు. రోహిణి వాళ్ళకి ఆ రోహిణి ఎడ్యూ సర్వీసెస్ అనుగొంతుల సంతోష్ రెడ్డి గారు ఎవరో మేము చూడలేదు ఇంతవరకు. అదే సార్ వాళ్ళకి ఇచ్చారని అన్నారు ఫస్ట్ రోహిణి వాళ్ళకి, తర్వాత ఎస్ఆర్ వాళ్ళకి వాళ్ళు ఏం లీజ్ తీసుకున్నారు, వాళ్ళు ఓపెనింగ్ చేసుకోవడానికి వచ్చానని అన్నారు. అప్పుడు వచ్చి మీరు అడ్డుకోలేదా, లేకపోతే ఎవరికి ఇస్తున్నారని అడగలేదు? వాళ్ళకి ఇచ్చుకోవాలి. బిజినెస్ చేయరు, అంటే కాలేజ్ బిజినెస్ వాళ్ళ అనుబంధ సంస్థ ఎస్ఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ సిస్టర్ కన్సర్న్ వాళ్ళకి ఇచ్చుకోమనే మన అగ్రిమెంట్లో వచ్చాము. అదే ఓపెనింగ్ అయినప్పుడు కూడా మీరు ఇలాగ వచ్చి మరి తెలియదు, మీరు ఎవరు రాలేదు, వీళ్ళేమన్నారు క్యాలిక్యులేషన్ మా ఇద్దరికేను ₹14.50 పర్ ఎస్ఎఫ్టీ. మేము ఎన్ని ఎస్ఎఫ్టీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అంత ఎస్ఎఫ్టీకి మాకు రెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు అప్చెప్పిన దానికి అయితే కనుక ప్రతి నెల ₹11,19,429 మాకు ఇవ్వాలి. ఇప్పుడు వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిందంటే మేము ప్రతి నెల మనం ఏదైతే సెప్టెంబర్ 1కి ఇప్పుడు మేము ఎస్ఆర్ కాలేజీ అన్న ఒక మేనేజ్మెంట్, యాక్చువల్గా మేము ఇచ్చింది ఎస్ఆర్ కాలేజీ కాదు, రోహిణి ఎడ్యూ సర్వీసెస్ అని
ఒక అనుగోతుల సంతోష్ రెడ్డి గారు, వాళ్ళ మిస్సెస్ సుమారెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళైతే యాక్చువల్గా ఈ రోజు వరకు మా దగ్గర రాలా, మమ్మల్ని ఈ రోజు వరకు కలవాలి ఎప్పుడు కూడా. వాళ్ళు మాకు ఓన్లీ అడ్వాన్స్ పంపించారు. అడ్వాన్స్ పంపించి మా తరపు నుంచి ఒక మనిషి వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి మాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇద్దరం కూడా అగ్రిమెంట్ చేసుకున్నాక మేము కన్స్ట్రక్టర్ అవుతున్న బిల్డింగ్లోకి వాళ్ళు దిగారు. రెడీ అయిపోయిన బిల్డింగ్ అయితే కాదు మాది, అది 2001లో మేము ఏప్రిల్లో వాళ్ళకి అగ్రిమెంట్ చేసాము. సెప్టెంబర్ నెలలో వాళ్ళకి 36,000 అసెప్ట్ మేము హ్యాండ్ ఓవర్ చేసాము. తర్వాత మళ్ళీ మేము 2022లో 77,000 అసెప్ట్ వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. రెండు కలిపి 77,000 అసెప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక రిసీవ్డ్ మేము ఎంత బిల్డింగ్ మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని హ్యాండ్ ఓవర్ పొజిషన్ కూడా మనకు రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో ఉన్న ప్రకారం ఎటువంటి రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా రెంటల్స్ పే చేయలేదు. ఎన్నిసార్లు అడుగుతున్నా సరే మీ బిల్డింగ్లో ఉన్న కంప్లైంట్స్ పెండింగ్లు అవి ఇవి అని చూపిస్తున్నారు తప్పితే ఒకసారి కూడా రెంట్ గురించి కానీ రెంట్ గురించి ప్రస్తావన కానీ మేనేజ్మెంట్ చూసుకుంటుంది, కావాలంటే ఓనర్స్ చూసుకుంటారు. కానీ ఆ ఓనర్స్ ఫోన్ నెంబర్ మా దగ్గర ఇవ్వలేదు. మేము ఎన్నోసార్లు అడిగాం వాళ్ళకి, మీ ఎవరైతే మా దగ్గర రెంట్కి తీసుకున్నారో వాళ్ళ తాలూకు అడ్రస్ అని కానీ ఓనర్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడీలు కానీ మాకు కావాలని ఇక్కడ ఉన్న లోకల్ ఇన్ఛార్జ్ని చాలాసార్లు అడిగాము. ఫోన్ ద్వారా అడిగాము, డైరెక్ట్గా అడిగాము, మెయిల్ ద్వారా అడిగాము. బట్ ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు ఈ రోజు వరకు కూడాను. 3 నెలల క్రితం కూడా మెయిల్ పెట్టాము మీ ఓనర్స్కి మేము చెప్పాలని. ఆఖరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి మా తరపు నుంచి ఒక నోటీస్ పే చేసాం, నోటీస్ పంపించాం. నా సొంతంగా ఓన్గా మాకు అంచనాలు రావట్లేదు మీ దగ్గర నుంచి, మేము బ్యాంకర్స్ కట్టాలి, బ్యాంకర్స్ వచ్చి మాకు సీజ్ చేస్తాను నోటీసులు కట్టారు. మాకు ఇంకా 28 నెలల బాకీ ఉంది. ముందు మాకు బ్యాంకర్ నుంచి ప్రాబ్లం ఉంది. మిగతా పనులు మీకు ఎంతకైతే పూర్తి చేసి మేము ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అగ్రిమెంట్లో మేము రాసాము 5 ఫ్లోర్లు పూర్తి చేసేస్తామని. కాబట్టి అది 5 ఫ్లోర్లు పూర్తిగా వాళ్ళకి చేసి వచ్చే బాధ్యత మాకు ఉంది. అదే టైంలో వాళ్ళు తీసుకున్న బిల్డింగ్కి అద్దె కట్టాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. అద్దె ఆపేసి బిల్డింగే కట్టమనంటే ఏ విధంగా కడతాం మేము? అంటే మేము అప్పులు తీసుకొచ్చి ఇలా కట్టించి ఆ తర్వాత వీళ్ళు వడ్డీలు లేకుండా వీళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు వడ్డీలు సరిపోతే మేము తీసుకొచ్చిన డబ్బు అది ఎంతవరకు సమంజసం అవుతుంది? దాన్ని కూడా అసలు మేనేజ్మెంట్ ఏమాత్రం అర్థం చేసుకోవట్లేదు. అన్ని విషయాల్ని మేము ఫిబ్రవరి 16వ తారీఖు పంపించాము ఒక లెటరు మాకు తెలిసినంత వరకును. మార్చి 8వ తారీఖుని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 2001 నుంచి మేము 2021లో మా అద్దెకి ఇచ్చామండి వాళ్ళకి. ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మనం ఏప్రిల్ 2021 ఏప్రిల్లో వాళ్ళకి ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యాం మేము. సెప్టెంబర్ 1వ తారీఖుని వాళ్ళకి 36,000 అసెప్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. మళ్ళీ తర్వాత 2022లో ఆగస్ట్ 1ని మళ్ళీ ఒక 44,000 అసెప్ట్ హ్యాండ్ ఓవర్ చేసాం. టోటల్ 77,000 అసెప్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి మేము ఇవ్వాల్సింది ఇంకా 2 ఫ్లోర్లు ఉంది అగ్రిమెంట్ ప్రకారం ఉంది. మేమేమంటున్నాము వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పొజిషన్కి మీరు రెంటల్స్ పే చేస్తూ ఉంటే మేము కట్టాల్సింది కట్టి మీకు అప్పచెప్తాం కదా. కరోనా కష్టంలో కూడా మధ్యలో వీళ్ళకి అగ్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ మా కరోనా వచ్చింది. 5 నెలలు పనులన్నీ ఆపేసాము. అక్కడ మేము ₹1 కోటి దాకా నష్టపోయాం. మేము సామాన్లు పడేసి వర్కర్స్ని ఆపేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేసి అంతవరకు ఆపాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మేము ఆగమేఘాల మీద వాళ్ళు చెప్పినట్టుగా మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కట్టుకుంటూ వస్తున్నాము. కానీ ప్రతిరోజు మా డబ్బులు అప్పులు తీసుకొచ్చి కట్టుకోను నేను రెంట్ ఇవ్వను అంటే మరి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా దగ్గర వాళ్ళు? మొత్తం బిల్డింగ్ అయిన తర్వాతే మా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అటువంటిప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల రెంట్లు కడుతూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటే మాకు చెప్పుకుని చేయించుకోవద్దని మేము అంటలేదు. ఇది మా బిల్డింగ్, మేము వాళ్ళకి అద్దెకి ఇచ్చాము. మా ఓన్ ప్రాపర్టీని మేము పాడు చేసుకోవాలంటే మేము ప్రయత్నం చేయం కదా. ప్లస్ కట్టిస్తాను ఒక మాట ఇచ్చాము మేము అగ్రిమెంట్ ప్రకారం. 77,000 అసెప్ట్కి దానికే మనం అద్దె అడుగుతున్నాం కానీ మిగతా దానికి మనం అడగాం కదండి. అడ్వాన్స్ రూపంలో ఎంత ఉన్నా అది రిఫండబుల్ అడ్వాన్స్ కాదు. రిఫండబుల్ అడ్వాన్స్ ఏ రోజు వికెట్ చేస్తారో ఆ రోజు మేము రిఫండ్ చేస్తాము. బట్ రెంటల్స్ పర్టికులర్గా చూసుకోవాలనుకుంటే ఈ రోజుకి మాకు 5 నెలలు అంటే మాకు పే చేశారు వాళ్ళు. అది కూడా టీడీఎస్ కట్ చేసి 3 నెలలే పే చేశారు. టీడీఎస్ కట్ చేయకుండా 20 లక్షలు ఇచ్చారు అంతే.